రెవెన్యూ మిగులుతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పాం, కానీ ఇప్పుడు అప్పుల లెక్కలను చూపిస్తున్నారని చెప్పి కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించారు. ఎట్లా స్పందిస్తారు దీనిపై? సార్, ముందుగా మీకు రాజు న్యూస్ ప్రేక్షకులకు ప్రత్యేక నమస్కారం సార్. రెవెన్యూ మిగులు అని చూపించారంటున్నారు కదా, ఏ రూపంలో చూపించారని చెప్తే ఇంకా బాగుంటుంది సార్. దానికి రూపం ఉంటుంది కదా, ఏ రూపంలో చూపించారు? సుమారు 6,000 కోట్ల రూపాయల రెవెన్యూ మిగులుతో రాష్ట్రాన్ని అప్పజెప్పామని చెప్పి అసెంబ్లీలో వాళ్ళు కితాబ్ ఇచ్చారు. లేదు సార్, అంటే ఇప్పుడు రాష్ట్రంలో రుణమాఫీ చేయడం కోసం రూపాయి పోగు చేసి రైతులకు ఏ విధంగా రుణమాఫీ చేశామని చెప్పి ఆ విషయంలో ఎంత చిత్తశుద్ధి నిరూపించుకున్నాం అనేది గవర్నమెంట్కి తెలుసు సార్. కేటీఆర్ గారు మాటల విషయానికి వచ్చినప్పుడు ఆ మాటలేమో మొత్తం ఏదో ప్రగల్భాలు పలికే విధంగా మాట్లాడతారు, కానీ అప్పును అంటే తెలంగాణ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా 2014లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చే క్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అంటే ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రభుత్వ బాధ్యతని కాంగ్రెస్ పార్టీ తీసుకునే అంశాన్ని ఒకసారి మనం బేరేజ్ వేసుకోవాల్సి వస్తే చాలా వరకు ఏ విషయంలోనైనా సరే ఇక్కడ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో కూడా అంటే ఎక్కడ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఎక్కడ వేలు పెట్టినా ఎక్కడ చేయి పెట్టినా కూడా అప్పుల చిట్టో లేకపోతే అప్పుల చిట్టానో బయటకు వస్తుంది. ఆ అప్పుల చిట్టా బయటకు వచ్చిన తర్వాత పొద్దుగాలు లేస్తే ఇంట్లో ముందు మన అప్పులు ఎట్లా వస్తారో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ మిగతా ఏదైనా కానీ మన తెలంగాణ రాష్ట్రం గుమ్మం ముందు వచ్చి నిలబడే పరిస్థితులు వచ్చినాయి. ఇవన్నిటినీ దీస్ ఆర్ ద బేసిక్ ఛాలెంజెస్ సార్. ఈ ఛాలెంజెస్ని దాటుకొని ఈరోజు రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమం ఇంకో అభివృద్ధి, అటు కేంద్రం నుంచి నిధులు రాకపోయినా కేంద్రం ఈ రాష్ట్రం పైన సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, దాంతోపాటు భట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి, దాంతోపాటు డిప్యూటీ సీఎం అయిన భట్టి విక్రమార్క గారు వీళ్ళ యొక్క నాయకత్వంలో వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ప్రతి రూపాయిని రూపాయి పోగు చేసుకుని మన గల్లా గురుగులో పైసలు పెడతాం చూడండి సార్. ఆ విధంగా రూపాయిని దీంట్లో పెట్టి ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు చర్చ అనేది ఏదో పద్ధతి ప్రకారమో ఇంకో విధంగా జరిగితే బాగుంటుంది, కానీ ప్రతిసారి చర్చను డైవర్ట్ చేయడం, తెలంగాణ రాష్ట్రాన్ని మేము సుభిక్షంగా మార్చమని చెప్పడం, ఇలా మీరు చెప్పినట్టు రెవెన్యూ మిగులును మేము ఏర్పాటు చేసినాం, ఆ మిగులు ద్వారా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకేదో చేయొచ్చు అని చెప్పి ఇదైతే ఈ కల్లిబొల్లి మాటలు ఏదైతే ఉన్నాయో అది ఎంతసేపటికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ నమ్మే పరిస్థితులు లేదు. సో మేమేమంటున్నామంటే సార్, మిగులు రాష్ట్రంగా ఏర్పాటు చేశామని చెప్పి మీరు క్లెయిమ్ చేసుకునే కంటే ముందు 7 లక్షల కోట్ల వరకు అప్పైంది కదా, అది కాళేశ్వరంలో మీరు పెట్టారు, దాంతోపాటు కరెంట్లో పెట్టారు. ఈ రెండు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంపాదించుకోవడానికి కానీ అవినీతి చేయడం కోసం కానీ అంటే ఏర్పాటు చేసుకున్న ప్రధానమైన మార్గాలు. కాళేశ్వరంలో ఈరోజు డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన దాని ప్రకారం ఆ గేట్లన్నీ మూయడానికి వీల్లేదని అంటే ఆ గేట్లని అట్లా బాగా తెలిసి పైన నీటిని కిందికి విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని చూపించేమో మురిపేం చూపించినట్టు చూపిస్తున్నారు. కాళేశ్వరంలో మీరు పెట్టిన పైసలంతా వృధా. కరెంటు కోసం మీరు ఏదైతే ఖర్చు చేసారో ఛత్తీస్గఢ్ నుంచి తీసుకురావడం కానీ లేకపోతే యాదాద్రిలో కానీ భద్రాద్రిలో కానీ BHEలో నుంచి మీరు రిఫర్బిష్డ్ మెషిన్స్ తీసుకొచ్చి మీ కాంట్రాక్ట్లకి మీ వాళ్ళకి మీ అనుయాయులకి ఏదైతే పెట్టే ప్రయత్నం చేశారో ఇదంతా ఒక అవినీతి చిట్టా. దీన్ని కప్పిపించుకోవడం కోసం దీని మీద చర్చ జరుగుతుంటే దీని మీద కమిషన్ ఏర్పాటు చేసుకుంటే మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సింది పోయి మేము రెవెన్యూ మిగులున్న రాష్ట్రం మొత్తం మేము సంపదతో కూడుకున్న రాష్ట్రం మీ చేతిలో పెడతామని అన్నారు. మేము ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆ వార్డు మళ్ళీ యూజ్ చేయాల్సి వస్తుంది. ఏదో లంకె బిందెలను వస్తుంటే ఖాళీ కుండల చేతిలో పెట్టినట్టు ఆ విధంగానే నడుస్తుంది సార్. ఇక్కడ ఆ విధమైన పరిస్థితులు ఉండే. ఇప్పుడు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే సార్, ఒక మాట మీరు గమనించండి సార్, వాళ్ళు చేసిన ప్రతి అప్పు ఈ రాష్ట్రంలో సంపద సృష్టించడానికి పెట్టామని వాళ్ళు చెప్పినప్పుడు ఆ సంపద ఎక్కడి నుంచి సృష్టించబడుతుందో అది కూడా చెప్పాలి కదా. మేము ఒక మాట అంటున్నాం, ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి 1,00,000 కోట్ల వరకు దాన్ని ఖర్చు చేసినప్పుడు దాని నుంచి మనకు రెట్టింపు ఆదాయం వస్తుందని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. కానీ కాళేశ్వరంలో ₹1 దాంట్లో ఖర్చు పెడితే ఇంకో రూపాయి బావాలంటే దాదాపు 75 పైసల వరకు మళ్ళీ మనమే తిరిగి చెల్లించాలి అది కరెంట్ బిల్లు రూపంలో. ఇంకా సంపదను సృష్టించడానికి ఎక్కడ మార్గాలు ఉన్నాయి? ఇదంతా తెలంగాణ ఒక జుమ్లా వ్యవస్థను సృష్టించడం, తెలంగాణ ప్రజల చెవులో పూలు పెట్టడం, అప్పటికప్పుడు ఎలక్షన్స్ స్టంట్లో భాగంగా చేసే ప్రయత్నమే అనుకోవచ్చు, కానీ అంతకంటే ఏమనుకోవచ్చు సార్. మీరు ఒకటి గమనించండి, గత బడ్జెట్లో 1,90,000 కోట్లు వీళ్ళు ఏది బడ్జెట్ మొత్తం రూపకల్పన చేస్తే దాంట్లో ఖర్చు చేసింది కనీసం ఒక 30% కూడా ఖర్చు చేయలే. అదే మా దళిత బంధు కోసం 17,000 కోట్లు కేటాయిస్తే కేవలం 1,000 కోట్లు మాత్రమే